గత కొన్ని వీడియోస్‌లో చూసుకున్నట్లయితే చాలామంది స్టూడెంట్స్ రిపీటెడ్‌లీ ఒక్కటే ఒక్క క్వెషన్ చాలా సార్లు అడిగారు. ప్రీవియస్ ఇయర్ ప్లేస్‌మెంట్. అసలు వీవీఐటీలో ప్లేస్‌మెంట్స్ ఎలా ఉన్నాయి? వీవీఐటీలో ప్లేస్‌మెంట్స్ వస్తున్నాయా? వస్తే దాని యొక్క రికార్డ్స్ ఏంటి? ఎంతమంది స్టూడెంట్స్‌కి ఏ ఏ కంపెనీల్లో జాబ్స్ వచ్చాయి? అండ్ ఇంకో క్వెషన్ ఏంటంటే వీవీఐటీయు సెమిస్టర్ అండ్ ఎగ్జామినేషన్ ప్యాటర్న్ ఏంటి? ఎలా ఎగ్జామ్ నడుస్తుంది? స్ట్రిక్టా? లూజా? లేకపోతే ఎన్ని సబ్జెక్ట్స్ ఉంటాయి? ఎన్ని టాపిక్స్ ఉంటాయి? సో ఇలా చాలానే అడుగుతున్నారు. అవన్నీ ఈ వీడియోలో కవర్ చేసుకుందాం. బిఫోర్ గోయింగ్ టు స్టార్ట్ ద వీడియో, ఇంకా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఎవరైనా ఉంటే ప్లీజ్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో కంటిన్యూ చేయండి. అండ్ ఈ వీడియోని ఇప్పుడే ఇక్కడే లైక్ చేసి స్టార్ట్ చేయండి. సో లేట్ చేయకుండా ఇవాల్టి వీడియో స్టార్ట్ చేద్దాం. సో యాజ్ ఐ సెడ్ ఇన్ ప్రీవియస్ వీడియోస్, మన వివిఐటి కాలేజ్ అనేది యూనివర్సిటీ అయింది. యూనివర్సిటీ అయితే ప్లేస్మెంట్స్కి అండ్ యూనివర్సిటీకి సంబంధం ఏముంది అంటే చాలా ఉంది సంబంధం. బికాస్ ఒక అటానమస్ కాలేజ్ ఒక రికార్డెడ్ యూనివర్సిటీ కింద అఫిలియేట్ అయ్యి లింక్ ఉంటుంది అన్నమాట. సో ఎగ్జామ్ వాళ్ళు పెడితేనే, అంటే వాళ్ళు పేపర్ సెట్ చేస్తేనే మన అటానమస్లో మేము రాస్తాం. సో ఇప్పుడు యూనివర్సిటీ అయింది కాబట్టి కాలేజ్ తన ఓన్ పేపర్ తను సెట్ చేసుకుంటుంది, మన వివిఐటియు కాలేజ్. అండ్ ప్లేస్మెంట్ సంగతి వస్తే యూనివర్సిటీ అయింది. సో కంపల్సరీ ద మోస్ట్ ప్రెస్టీజియస్ కంపెనీస్ లైక్ అమెజాన్, వావ్, ఇన్ఫోసిస్, ఇలా చెప్పుకుంటూ పోతే పెద్ద లిస్టే ఉంది. సో ఇలా ప్రెస్టీజియస్ కంపెనీస్ అనేవి మన కాలేజ్కి వస్తూనే ఉంటాయి. బికాస్ రీసెంట్గానే యూనివర్సిటీ అయింది కాబట్టి కాలేజ్ యొక్క ఏమంటారు దాన్ని, ఒక ప్రెస్టీజ్ అనేది మెయింటైన్ చేయాలంటే కంపల్సరీ మన ట్రైనింగ్ అండ్ ప్లేస్మెంట్ సెల్ వాళ్ళు డ్రైవ్స్ని తీసుకొని వస్తారు. అది మాత్రం పక్కా, ఇది రాసుకొని పెట్టుకోండి. సో ఫర్ ద స్కోప్ ఆఫ్ ప్లేస్మెంట్ అయితే 100% గ్యారంటీడ్. చాలా డ్రైవ్స్ వస్తూనే ఉన్నాయి. సో దానికైతే నో ప్రాబ్లం. సరే, వస్తూనే ఉంటాయని చెప్తున్నావు కదా, ప్రీవియస్ ఇయర్ది చెప్పు అంటే, సో ప్రీవియస్ ఇయర్ డేటా ఉంది, అది చెప్తాను. 650+ స్టూడెంట్, అంటే ప్రీవియస్ అంటే 2024 అండ్ 2025. బికాస్ 2025ది ఇప్పుడు వస్తున్న 4th ఇయర్ స్టూడెంట్స్కి అది ఏమంటారు కంప్లీట్ అవ్వలేదు. సో రెండింటిని కలిపి, అంటే 2024 అండ్ 2025 సగం రెండింటిని కలిపి చెప్తున్నాను. 650+ స్టూడెంట్స్ హ్యావ్ గాట్ దేర్ ప్లేస్మెంట్ త్రూ వివిఐటి. ఎంత వచ్చింది ఏంటి అనేది చెప్పబోయే ముందు ఒక విషయం గుర్తుపెట్టుకోండి. ప్లేస్మెంట్ అనేది కాలేజ్ చేతుల్లో ఉండదు. అదేంటి నువ్వు అలా చెప్తున్నావు ఏంటి, కాలేజే కదా మొత్తం చూసుకునేది, మొత్తం అసలు అంటే ఫస్ట్ ఇయర్ నుంచి జాబ్ వచ్చేదాకా మొత్తం కాలేజే కదా చూసుకునేది అంటే, ఎస్ చూసుకుంటుంది. కానీ ఇటువైపు నువ్వు అసలు జాబ్ రిక్వైర్మెంట్ స్కిల్ నేర్చుకోకుండా ఏం చేయకుండా ఉంటే నీకు అది నీ ఫాల్ట్, కాలేజ్ తప్పేం కాదు. నువ్వు ఫస్ట్ ఇయర్ నుంచి 4th ఇయర్ దాకా జాబ్ రిక్వైర్మెంట్ స్కిల్స్ కానివ్వు, కోర్సెస్ కానివ్వు కంప్లీట్ చేస్తే పక్కా 100% నీకు జాబ్ వస్తుంది. 70% ఆఫ్ స్టూడెంట్స్ చేసే పెద్ద తప్పు ఇదే. సరే, అదంతా ఎందుకులే కానీ ప్రీవియస్ ఇయర్ ఏమంటారు ప్లేస్మెంట్స్ చూసుకుందాం. సో యావరేజ్ బేస్ లెవెల్ ప్లేస్మెంట్స్ చూసుకుంటే వివిఐటీలో నుంచి వచ్చింది 4.5 to 6 LPA దాకా యావరేజ్ శాలరీ అండి వచ్చింది మన ప్లేస్మెంట్స్. అండ్ సెకండ్ టైర్ అంటే మీడియం లెవెల్ ప్యాకేజ్ వచ్చేసి అరౌండ్ 7 to 11 lakh దాకా మీడియం ప్యాకేజెస్ వచ్చాయి. సో హయ్యర్ టైర్ వచ్చేసి 19 to 23-24 ప్యాకేజెస్ కూడా వచ్చాయండి. అండ్ అంతకు ముందు చూసుకున్నట్లయితే కూడా అరౌండ్ 44 LPA వచ్చిన స్టూడెంట్స్ కూడా చాలామంది ఉన్నారు. 20, 23, 24 నాకు తెలిసిన స్టూడెంట్స్కి చాలామంది వచ్చాయి. సో ఈ వీడియో కనుక మా సీనియర్స్
చూస్తున్నట్లయితే హార్ట్ఫుల్లీ కంగ్రాచ్యులేషన్స్. సో నాకు తెలిసిన స్టూడెంట్స్ అంటే మా సీనియర్స్కే చాలామందికి చాలా కంపెనీస్లో ప్లేస్ అయ్యారు వాళ్ళు సెక్యూర్గా. సో కంపెనీస్ చూసుకున్నట్లయితే అమెజాన్ అండ్ ఏమంటారు దాన్ని, ఇంకోటేదో ఉంది, అది మర్చిపోయా. సో అది వదిలేండి. ఫ్లిప్కార్ట్, ఇన్ఫోసిస్, ఐబిఎం, ఇలా చాలా కంపెనీస్ ఎక్సెట్రా పెద్ద లిస్ట్ ఉంది. ఆ లిస్ట్ కావాలి అంటే నెక్స్ట్ వీడియోలో కంపల్సరీ పెడతాను. బికాస్ నాకు ఇంకా రాలేదు, జస్ట్ ఆ స్క్రీన్ షాట్ మాత్రమే వచ్చింది. పీడిఎఫ్ ఒకవేళ వస్తే నెక్స్ట్ వీడియోలో మీకు కింద అటాచ్ చేసి పెడతాను. సో ఇలా చాలా కంపెనీస్ నుంచి చాలా స్టూడెంట్స్ ప్లేస్ అయ్యారు. సో ప్లేస్మెంట్స్ అయితే నో వరీ, అసలు మీకు భయమే లేదు. ఈ వచ్చే 20 to 30 years దాకా కంటిన్యూస్ డ్రైవ్స్ వస్తూనే ఉంటాయి. నాకు ప్లేస్మెంట్ రావాలా వద్దా అనేది 100% మీ చేతుల్లోనే ఉంది. అండ్ నేను ఈ మాట ఎందుకు చెప్తున్నానో ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఇందాక ఆపేశాను. ఫస్ట్ సపోజ్ నేనే ఉన్నా, ఇప్పుడు ఫస్ట్ ఇయర్లో నాకు ఒక సీట్ వచ్చింది. వివిఐటియు అనే కాదు, ఏ కాలేజ్ అయినా చూసుకోండి, సీట్ వచ్చింది. ఫస్ట్ ఇయర్ జాయిన్ అవుతా. ఎన్ని క్వశ్చన్స్తో జాయిన్ అవుతా? నాకు ఈ కాలేజ్ ప్లేస్మెంట్ ఇచ్చిద్దా రాదా, హైయెస్ట్ ప్యాకేజ్ ఎంత, సో స్టార్టప్స్ ఇస్తుందా లేదా, సో ఇలా చాలా 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 డౌట్స్తో ఒక కాలేజ్లో నేను అడ్మిషన్ తీసుకొని నేనేం చేస్తున్నా, ఇంటర్మీడియట్ లాగా ఇటు బట్టి అంటే సెమిస్టర్ వచ్చేదాకా బట్టి సెమిస్టర్ పాస్ అవుతున్నా. మార్క్స్ వస్తున్నాయి, మీడియం రానివ్వు, హై మార్క్స్ రానివ్వు, ఎంతైనా రానివ్వు, మార్క్స్ మాత్రం వస్తున్నాయి, ఫెయిల్ అవ్వట్లా. ఇలానే ఫస్ట్ సెమిస్టర్, సెకండ్ సెమిస్టర్, ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్, థర్డ్ ఇయర్, ఫోర్త్ ఇయర్, ఇలా మొత్తం ఈ బీటెక్ 4 year మొత్తం మార్క్స్ వెనకాల పడి ఎగ్జామ్ పాస్ అవ్వడం తప్ప చేసేదేం లేదు. బికాస్ ఇది మన తప్పు కూడా కాదు. ఫస్ట్ క్లాస్ నుంచి 10th క్లాస్ దాకా పాస్ అవ్వాలి అంటారు. ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ పాస్ అవ్వాలి మంచి మార్క్స్తో. అండ్ దాని తర్వాత ఎంసెట్లో మంచి ర్యాంక్ రావాలి. ఇలా చదువు తప్ప స్కిల్స్, జాబ్ రిక్వైర్మెంట్ స్కిల్స్ ఏంటి, ఇటు సెమిస్టర్ ఎలా హ్యాండిల్ చేయాలి అలాంగ్ విత్ యువర్ స్కిల్ ట్రైనింగ్, ఈ రెండు మేనేజ్ చేయాలంటే చాలా చాలా కష్టం. సడన్గా ఫస్ట్ ఇయర్లో నేర్చుకోవడం అంటే కుదరదు. సెకండ్ ఇయర్ అని మనం అనుకుంటాం, ఫస్ట్ ఇయర్ మొత్తం చదువు మీద పెడదాం, సెకండ్ ఇయర్ నుంచి జాబ్ కోసం చదువుకుందామని, అదే స్కిల్స్ నేర్చుకుందామని. సో సెకండ్ ఇయర్ కూడా అలానే పోతుంది, థర్డ్ ఇయర్ కూడా అలానే పోతుంది, ఫోర్త్ ఇయర్ కూడా అలానే పోతుంది. సో నువ్వు ఎప్పుడు స్కిల్స్ నేర్చుకునేది, ఎప్పుడు జాబ్ రిక్వైర్డ్ స్కిల్స్ నేర్చుకునేది, ఎప్పుడు కోర్సెస్ కంప్లీట్ చేసేది, ఎప్పుడు అది రాదు. సో నేను చెప్పాలనుకుంటుంది కూడా అదే. ఒక విషయం గుర్తుపెట్టుకోండి, మీకు వివిఐటియు అనే కాదు, ఏ కాలేజ్లో సీట్ వచ్చినా మార్క్స్ కోసం చదవకండి. మార్క్స్ ఆర్ రిక్వైర్డ్, బట్ జాబ్ రావాలంటే కరెంట్ ఉన్న సిచ్యువేషన్లో ఒక కంపెనీ హెచ్ఆర్ నీకు మంచి మార్క్స్ వచ్చాయా, మంచి సిజిపిఏ వచ్చిందా, లేకపోతే ఎంసెట్లో మంచి ర్యాంక్ వచ్చిందా అని ఏం చూడడు. ఒక్కటి చూస్తారు, నీకు ఈ జాబ్ ఇవ్వాలంటే నువ్వు ఈ జాబ్కి ఫిట్టా కాదా అని ఎప్పుడు ఎలా ప్రూవ్ అవుతుంది? నువ్వు సర్టిఫికేట్స్ క్రియేట్ చేయాలి, ప్రాజెక్ట్స్ చేయాలి, ఇవన్నీ ఎప్పుడు చేస్తావు? చదువు అంటేనే మొత్తం గడిచిపోతుంది. ఇంకా ప్రాజెక్ట్స్ ఎప్పుడు చేస్తావు, స్కిల్స్ ఎప్పుడు నేర్చుకుంటావు, సర్టిఫికేట్స్ ఎప్పుడు జనరేట్ చేస్తావు? సో రెండు బ్యాలెన్స్ చేయాలి, ఇటు అకాడమిక్స్, ఇటు స్కిల్స్, ప్రాజెక్ట్స్, ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్, ఈ రెండు మేనేజ్ చేయాలి. అండ్ గుడ్ కమ్యూనికేషన్, ఈ రెండింటిని పట్టుకొని మీరు ఈ 4 years కనుక కంప్లీట్ చేస్తే డ్యామ్ షూర్ 100% మీకు జాబ్ అనేది వస్తుంది. సో ఐ హోప్ నేను చెప్పిన మాటలు మీకు అర్థమయ్యాయని అనుకుంటున్నా. బికాస్ చాలామందిని చూసా అండ్ కరెంట్ చూస్తున్నా, ఇలానే 4 years వేస్ట్ చేసుకుంటున్నారు అండ్ వేస్ట్ చేసేసారు. సో మీరు మాత్రం ఈ మిస్టేక్ చేయకండి. ప్లేస్మెంట్ సంగతికి వద్దాం. 650+ స్టూడెంట్స్ హ్యావ్ సెక్యూర్డ్ దేర్ ప్లేస్మెంట్స్ అనమాట.
ఇన్ డిఫరెంట్ కంపెనీస్. సో నెక్స్ట్ స్టార్టప్స్. సరే, నాకు ప్లేస్మెంట్ వద్దు, నేను స్టార్టప్ చేయాలనుకుంటున్నా, అంటే కంపెనీ పెట్టాలనుకుంటున్నా. సో బిఫోర్ గోయింగ్ టు టెల్ ఎనీథింగ్, ఒకవేళ మీకు ఆల్రెడీ ప్లాన్ ఉన్నా ఆర్ నాకు గైడెన్స్ కావాలి అన్నా, మీరు వివిఐటీలో ఉంటే ట్రైనింగ్ అండ్ ప్లేస్మెంట్ అలాంగ్ విత్ ఆలమ్ని కౌన్సిల్. సో వీళ్ళిద్దరూ చాలా చాలా హెల్ప్ఫుల్, ఎస్పెషల్లీ స్టార్టప్ పెట్టాలి అనుకున్న స్టూడెంట్కి చాలా చాలా హెల్ప్ఫుల్. ఆలమ్ని అంటే ప్రీవియస్గా రిటైర్ అంటే కాలేజ్ నుంచి పాస్ అవుట్ అయ్యి ఒక మంచి కంపెనీలో జాబ్ చేస్తూ అండ్ మన కాలేజ్లో సర్వీస్ అంటే గైడెన్స్ కానివ్వు త్రూ డిఫరెంట్ బికాస్ ప్రతి ఇయర్ ట్రెండ్ మారుతూ ఉంటుంది, డిఫరెంట్ కంపెనీస్కి డిఫరెంట్ హోప్స్ మారుతూ ఉంటాయి. సో అవన్నీ ఒక జాబ్ చేస్తున్న పర్సన్కే తెలుసు. సో మన కాలేజ్ నుంచి పాస్ అవుట్ అయ్యి వాళ్ళు ఉన్న ఎక్స్పీరియన్స్ అండ్ అలాంగ్ విత్ ఫ్యూచర్ ట్రెండ్స్ ఇవన్నీ మీకు ఒక గైడెన్స్ కింద ఇచ్చే వాళ్ళే ఆలమ్ని కౌన్సిల్. ఇది కౌన్సిల్ అనేది సపరేట్ మనకి శాక్ కిందకు వస్తుంది అది. సో ఈ కౌన్సిల్ అనేది మీకు గైడ్ ఇస్తుంది. అండ్ ట్రైనింగ్ అండ్ ప్లేస్మెంట్ సెల్ వాళ్ళకి మీరు ఈ విషయం చెప్తే, అంటే లైక్ ఏమంటారు, నేను స్టార్టప్ పెట్టాలి అనుకుంటున్నా, నాకు కొంచెం ఫండ్స్ కానివ్వు, ఇలా ఏమైనా రిక్వైర్మెంట్స్ ఉన్నా కూడా వాళ్ళకి చెప్తే వాళ్ళు ఈ క్వరీస్ అనేవి మొత్తం సాల్వ్ చేస్తారు. సో ఇది స్టార్టప్స్ గురించి. సో ఇది ప్లేస్మెంట్స్ అండ్ స్టార్టప్స్ వాళ్ళు ఉన్న డౌట్స్. ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే ప్లీజ్ ఒకసారి కింద కమెంట్ చేయండి. కమెంట్ సెక్షన్లోనే నేను దాని యొక్క క్వరీకి సొల్యూషన్ అనేది చెప్తాను, అంటే డౌట్ సాల్వ్ చేస్తాను. అండ్ నెక్స్ట్ ఎగ్జామ్ ప్యాటర్న్ చూడండి. బీటెక్కి 4 ఇయర్స్కి 8 సెమిస్టర్ ఉంటాయి. బికాస్ పర్ ఇయర్ 2 సెమిస్టర్ అనేది ఉంటుంది. సో సెమిస్టర్ ఎలా నడిచిద్ది అంటే పర్ సెమిస్టర్ 2 టైప్స్ ఆఫ్ ఎగ్జామ్స్ ఉంటాయి. ఒకటి మిడ్ ఎగ్జామ్, రెండోది సెమిస్టర్ ఎండ్ ఎగ్జామినేషన్. మిడ్ ఎగ్జామ్లో మళ్ళీ మిడ్ అనేది 2గా డివైడ్ అవుతుంది, మిడ్ 1 మిడ్ 2. దాని తర్వాత సెమిస్టర్ ఎగ్జామ్. సో మార్క్స్ చూస్తున్నట్లయితే మిడ్ ఎగ్జామ్స్కి మాకు అంటే అటానమస్ వాళ్ళకి 30 అండ్ సెమిస్టర్ ఎండ్ ఎగ్జామ్కి 70 మార్క్స్. మీరు యూనివర్సిటీ కాబట్టి 40-60, అంటే మిడ్ ఎగ్జామ్కి 40 మార్క్స్, సెమిస్టర్ ఎండ్ ఎగ్జామ్కి 60 మార్క్స్, ఇలా డివైడ్ చేసుకుంటారు. మిడ్ ఎగ్జామ్లో మా గురించి చెప్తాను. మాది అటానమస్ కాబట్టి అటానమస్ వాళ్ళకి మిడ్ ఎగ్జామ్లో 3 టైప్స్ ఆఫ్ సబ్ ఎగ్జామ్స్ ఉంటాయి. అంటే 3 ఎగ్జామ్స్ రాస్తేనే మిడ్ ఎగ్జామ్స్ కంప్లీట్ అయినట్టు. పర్ సబ్జెక్ట్ 3 ఎగ్జామ్. ఫస్ట్ వచ్చేసి డిస్క్రిప్టివ్, అంటే పేపర్ వచ్చింది, దాని యొక్క క్వశ్చన్ చూడకుండా ఆన్సర్ షీట్లో రాయాలి. సెకండ్ ఎంసీక్యూస్, అంటే ఆబ్జెక్టివ్ బేస్డ్, అది రాస్తే 20 మార్క్స్. అది రాస్తే అంటే ఏది డిస్క్రిప్టివ్ రాస్తే 30, ఆబ్జెక్టివ్ రాస్తే 20. నెక్స్ట్ ఓపెన్ బుక్ ఎగ్జామినేషన్, మెటీరియల్ ఉంటుంది, క్వశ్చన్ బ్లాంక్ ఉంటుంది, దాంట్లో నుంచి చూసి ఓపెన్ బుక్లో అంటే మెటీరియల్లో చూసి ఆన్సర్ షీట్లో ఆన్సర్ అనేది రాయాలి. ఈజీ అనుకోకండి, మెటీరియల్ ఉంటుంది అండ్ సపరేట్గా ఉంటుంది అని, చాలా కష్టంగా ఉంటుంది. ఎందుకంటే క్వశ్చన్ అడుగుతాడు కానీ ఇక్కడ ఆన్సర్ దొరకదు. తిప్పి క్వశ్చన్ ఉంటుంది, తిప్పి ఇటు ఆన్సర్ ఉంటుంది. సో ఇది ఓపెన్ బుక్. ఈ 3 ఎగ్జామ్స్ కలిపి మిడ్ ఎగ్జామ్స్ అనమాట. ఇలా మిడ్ 1 అండ్ మిడ్ 2 కంప్లీట్ చేసుకుంటే మా అటానమస్ వాళ్ళకి 30 మార్క్స్, అంటే డివిజన్ ఉంటుంది, ఆ డివైడ్ చేసుకొని మొత్తం కలిపి 30 వస్తుంది. అండ్ సెమిస్టర్ అండ్ ఎగ్జామినేషన్ 70 మార్క్స్కి ఉంటుంది. మాకు యూనివర్సిటీ వాళ్ళకి 60 మార్క్స్ ఉంటుంది. సో సెమిస్టర్ అండ్ ఎగ్జామినేషన్ మాకు ఎలా నడిచిద్ది అంటే ఒక్కటే పేపర్ వచ్చింది, ఆన్సర్ బుక్లెట్ ఉంటుంది, అది చూడకుండా రాస్తే ఇందులో ఏం డివిజన్ ఉండదు, ఎంత వస్తే అంతే. అండ్ అటు డివైడ్ చేసుకున్న మిడ్ మార్క్స్ 30కి ఎంత వచ్చినా ఈ సెమిస్టర్ అండ్ ఎగ్జామ్ మొత్తం కలిపి 100 మార్క్స్ అనమాట. 100కి అవుట్ ఆఫ్ ఎంత వస్తే నీకు సిజిపిఏ దాని ప్రకారం క్యాలిక్యులేట్ చేసుకుంటారు. అండ్ పర్ సెమిస్టర్ మాకు అరౌండ్ 5 సబ్జెక్ట్స్ ఉంటాయి, ఒక్కొక్కసారి 6 సబ్జెక్ట్స్ ఉంటాయి, అది చెప్పలేం.
కాకపోతే ఒకటి మాత్రం చెప్తా, పర్ సబ్జెక్ట్ 5 యూనిట్స్ ఉంటాయి. అంటే పర్ సబ్జెక్ట్ 5 యూనిట్స్ ఉంటాయి సెమిస్టర్ ఎగ్జామ్కి. ఆ 5 యూనిట్స్ చదువుకుంటే చాలు, మీరు సెమిస్టర్ ఎగ్జామ్ రాసేయచ్చు ఆ సబ్జెక్ట్ది. అండ్ ల్యాబ్ ఎగ్జామ్స్ ఎలా ఉంటుంది, అండ్ ఈ అంటే సెమిస్టర్ ఎగ్జామ్ని కొంచెం ఎలాబొరేట్ చేసి నెక్స్ట్ వీడియోలో చెప్తాను. బికాజ్ ఇప్పటికే చాలా చాలా లేట్ అయిపోయింది. అంటే నేను పనిలో ఉండి ఇప్పుడు వీడియో చేయడానికి సపరేట్గా టైం తీసుకొని వచ్చాను. సో ఈ వీడియో అయితే ఇంతవరకే. నెక్స్ట్ వీడియోలో కౌన్సిల్స్ గురించి చెప్తాను, శాక్ గురించి చెప్తాను, శాక్ అంటే ఏంటో చెప్తాను, అండ్ చాలానే ఉన్నాయి ఇంకా చెప్పుకుంటూ పోతే. ఇవన్నీ నెక్స్ట్ వీడియో చెప్తాను. అండ్ సెమిస్టర్ ఎగ్జామినేషన్ అండ్ ల్యాబొరేటరీ ఎగ్జామినేషన్ మొత్తం నెక్స్ట్ వీడియోలో కాకుండా ఆ నెక్స్ట్ వీడియోలో చెప్తాను. బికాస్ ఈ ఎగ్జామినేషన్ ప్యాటర్న్ ఇప్పుడు చెప్పుకుంటే చాలా డెప్త్గా ఉంటుంది. సో అందుకనే ఇప్పుడు బేసిక్ అంటే కొంచెం ఓవర్వ్యూలా ఇచ్చాను. నెక్స్ట్ వీడియోలో చాలా చాలా డెప్త్గా చెప్తాను. సో ఈ వీడియో అయితే ఇంతవరకే. నెక్స్ట్ ఇంకో వీడియోలో రేపు కలుద్దాం. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోని లైక్ చేయండి. బాయ్ బాయ్.